వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ బాతే పవన్ కుమార్. ఇప్పుడు నేనైతే కేరళలో ఉన్నా, మీకైతే తెలుసు కదా. సో ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడే బస్ స్టాప్ ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు SNDP, ఇదే ఇక్కడే బస్ స్టాప్ ఉంటుంది. సో ఇక్కడ బస్ నుంచి రావచ్చు. తిరువనంతపురం KSRTC బస్ స్టాండ్ ఉంది కదా, దాని ఆపోజిట్లో బస్సెస్ ఉంటాయి, అక్కడ నుంచి రావచ్చు. ఇక్కడ కొంచెం ఎంటీగా ప్లేస్ ఉంటుంది. దాని ఎగ్జాక్ట్లీ ముందరే ఈ కమాన్ ఉంటుంది. ఇందులోంచి లోపలికి స్ట్రైట్కి వెళ్ళాలి, అంతే. స్ట్రైట్కి వెళ్తే టెంపుల్ ఉంటుంది. నేను అజీమలా అనే దగ్గర ఉన్నా. ఇదే ఆ రూటు. కొంచెం నడుచుకుంటూ వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది. మార్నింగ్ వస్తే సన్ రైజ్ చూడొచ్చు, లేకపోతే ఈవినింగ్ అయితే సన్సెట్ కూడా చూడొచ్చు. అక్కడ అరేబియన్ సీ సైడ్ ఉంటుంది అజమలా టెంపుల్, శివ టెంపుల్. సో ఈ కేరళ బ్యూటీ చూసుకుంటా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసుకుంటా ఇట్లా వెళ్ళిపోతున్నాము ఇటు నుంచి వాక్ చేస్తూ. అక్కడ నుంచి అయితే బస్సెస్ ఉంటాయి, బస్సులో రావచ్చు. దాని తర్వాత వాక్ చేస్తూ కూడా వెళ్ళిపోవచ్చు. పెద్దవాళ్ళు నడవలేరు కాబట్టి వాళ్ళని ఆటోలో తీసుకెళ్ళవచ్చు. మీరు బడ్జెట్ ట్రావెలింగ్ అయితే బెస్ట్. అక్కడ చూడండి కామ్ వెళ్తుంది. ఇప్పుడు అరేబియన్ సీకి మనం దగ్గరకు వచ్చాం కదా. సో చూడండి చెట్లు ఇవన్నీ ఎంత బాగా గ్రీనరీ ఉంటుందంటే కేరళలో అసలు సూపర్గా ఉంటుంది. ఎవరెవరు కొంతమంది చాలా దరిద్రంగా కామెంట్స్ చేస్తున్నారు. సో నాకు తెలుసు ఎక్కిరిస్తారని, వేస్ట్గా. మళ్ళీ ఏం చేయాలో ఏమో. నేను తెలుగులో చేయడం ఆపేయాలనుకుంటున్నా. మరైతే తెలుగులో చేయకపోతేనే బాగుంటుందేమో అనిపిస్తుంది ఇప్పుడైతే నాకు. అట్లా సపోర్టివ్గా ఉండాలి కానీ కొంతమంది బాగానే చాలామంది సపోర్ట్ ఉన్నారు, కొంతమంది మరీ దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారు. ఏం చేయాలో ఏమో. ఇక్కడ కూడా పార్క్ చేసుకోవాలంటే పే చేయాలంట చూడండి. సో పే చేసి కార్ కానీ మన 2 వీలర్స్ అయితే పార్క్ చేయాలి. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఇది రిసార్ట్ అంట, చాలా బాగుంది చూడండి. సంతారా బీచ్ రిసార్ట్ అని అంటున్నారు. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఓన్ వెహికల్స్ తెస్తే టర్నింగ్స్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చాలా డేంజరస్ టర్నింగ్స్ ఉంటాయి ఇక్కడ. అజిమలా టెంపుల్కి అటు దారి అని అర్థం, అక్కడ చూపిస్తుండు. ఇటు వచ్చాక కొంచెం ముందుకు డౌన్ ఉంటుంది, మొత్తము డౌన్లో దిగాలి. ఇక్కడ ఆటోస్, క్యాబ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ప్రైవేట్ ట్యాక్సీస్ చేసుకొని రావచ్చు మనము. సో మనం ఇప్పుడు వచ్చింది అజమలా టెంపుల్, అజమలా శివ టెంపుల్ అన్నమాట. ఇక్కడ టెంపుల్ ఉంటుంది. టెంపుల్ బ్యాక్ సైడ్ అటు సముద్ర సైడ్ అది ఉందన్నమాట స్టాచ్యూ. ఇక్కడ బస్సెస్ కూడా కొన్ని వస్తాయి. సో ఏవి ఏంటనేది కనుక్కొని వెళ్ళొచ్చు మనము బయటికి వెళ్ళాలనుకుంటే. సో ఇదైతే టెంపుల్ మొత్తము తమిళనాడు ఆర్కిటెక్చర్ వచ్చేలాగా దీన్ని డిజైన్ చేశారంట, తమిళనాడు టైప్లో. సో దర్శనం చేసుకొని వచ్చేస్తాను నేను. ఫస్ట్ అయ్యప్ప స్వామిలో ఏంటో టెంపుల్. సో ఇక్కడ టెంపుల్ ఉంటుంది, దర్శనం చేసుకొని సో మనం ఈ స్టాచ్యూ దగ్గరికి రావచ్చు. అంటే శివుని మూర్తి ఉంది కదా, ఇక్కడికి రావచ్చు. ఇక్కడ డొనేషన్స్ అని ఉంది కదా, అదంతా ఏంటంటే ఫెస్టివల్స్కి వీళ్ళు ఏమైనా ప్రసాదం అవన్నీ చేయడానికి యూజ్ చేసుకుంటారు ఫెస్టివల్స్ ఉన్నప్పుడు, దానికోసం ఇది. ఇక్కడ జనవరి ఫిబ్రవరిలో ఉత్సవం అని చెప్పి ఫెస్టివల్ లాగా జరుగుతూ ఉంటుంది. సో దానికి చాలా ఫేమస్ ఇది. సో ఇక్కడ చూసుకుంటే మన విగ్రహము ఎంత ఉంటుంది అంటే 58 feet 18 meters హైట్లో ఉంటుంది. ఇది చాలా బ్యూటిఫుల్గా గంగాధరేశ్వర స్కల్ప్చరు మొత్తము. సో అవంతా అజిమలా శివ టెంపుల్ దేవస్థానం ట్రస్ట్ వాళ్ళు దీన్ని మొత్తం ఆపరేట్ చేస్తూ ఉంటారంట, మేనేజ్ చేస్తూ ఉంటారు ఫెస్టివల్స్ ఉన్నప్పుడు. మహాశివరాత్రి రోజైతే ఇది చాలా ఘనంగా డెకరేషన్ అయ్యి చాలా బాగా మొత్తం తయారీ చేసేస్తారనమాట ఫెస్టివల్స్ కనేసి. సో
సో నేను చెప్పే విధానం మీకు నచ్చకపోతే ఇంప్రూవ్ చేసుకో అని చెప్పండి, కానీ ఏం రాకపోతే ఎందుకు మాట్లాడాలి అట్లా ఇట్లా నేను మాట్లాడుతున్నావు అని చెప్పొద్దు. సో నా వల్ల అయినంత వరకు అయితే నేను చూపిస్తున్నా. ఇష్టమైతే చూడాలి, లేకపోతే మూసుకోవాలి కదా. చాలామంది ఏమేమో ఓవర్ చేస్తున్నారు, సో చూడాలి. సముద్రం అయితే బ్లూ కలర్లో చాలా బాగుంది, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్లూ కలర్లో చాలా మంచిగా కనిపిస్తుంది చూస్తే ఇక్కడ నుంచి అయితే. సో వెళ్తే అటు సైడ్ వెళ్ళాలి మరి, బీచ్ సైడ్. ఇంతవరకు అయితే ఇది మెయిన్గా. సో మీకు ఎలా అనిపిస్తుందో నాకు చెప్పండి కామెంట్ చేసి. అండ్ ఇంతకుముందు మీరు వచ్చారా అనేది నాకు చెప్పండి కామెంట్ చేసి. బీచ్కి వెళ్ళాలంటే మనం అటు బ్యాక్ సైడ్ నుంచి పక్క సైడ్ నుంచి నడుస్తూ వెళ్ళిపోతాము. ఎంట్రీ రిస్ట్రిక్ట్ చేశారు, అంటే కింద టెంపుల్ ఉన్నట్టుంది. సో అదేంటో తెలీదు. హుండీ ఉంది ఇక్కడ చూడండి, చాలామంది డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. డ్రోన్ అయితే ఇల్లీగల్. డ్రోన్ చాలా చోట్ల ఇల్లీగలే కదా. డ్రోన్స్ ఎక్కువ పర్మిషన్ లేని చోట యూజ్ చేయొద్దు. సో అక్కడ చూసేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఇది స్ట్రక్చర్. సో ఇక్కడ నుంచి మనము లెఫ్ట్కి వెళ్తే బీచ్ సైడ్ వెళ్ళిపోతాం. ఇక్కడ మనం దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి దేవునికి సంబంధించినవి కూడా దొరుకుతాయి. ఏమన్నా తీసుకుంటే ముడుపులు కట్టినట్టు ఇక్కడ కట్టారు ఏదో. సో ఈ ట్రీకి చూడండి, ఇక్కడికి రాగానే బీచ్ సైడ్ వెళ్ళడానికి ఇక్కడ మెట్లు ఉన్నాయి, మెట్లు దిగి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ కూడా మనకి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ టైం అయితే లంచ్ అలా ఫుడ్ కూడా దొరుకుతుంది. కిందికి వెళ్తే స్టాల్స్ లాగా ఉన్నాయి. సో అటు వెళ్ళాలి, సముద్ర సైడ్ వెళ్ళాలంటే అటు. ఇక్కడైతే మేము దోశ తీసుకున్నాం. మసాలా దోశ అయితే 80, ప్లెయిన్ దోశ అయితే 60 రూపాయలు. సో ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు దోశ కూడా. ఇక్కడ మనము ప్రిపేర్ చేయొచ్చు ఫుడ్ అయితే. టైం అయితే ఇప్పుడు 11 అయిపోయింది. సో మా దోశ అయితే రెడీ అవుతుంది. కాగానే తీసుకొని టేస్ట్ చూస్తాం. చూడండి మసాలా దోశ. సో ఒకటైతే ప్లెయిన్గా నార్మల్గా చెప్పిన, ఇంకోటి మసాలా దోశ అనమాట. మసాలా దోశకి అయితే 80 తీసుకుంటున్నారు. సో ఫుడ్ కూడా ఇటు సైడ్ బాగున్నట్టుంది కొంచెము. సో ఇక్కడైతే మసాలా దోశ తీసుకున్నాము. టేస్ట్ చూసి చెప్తాను నేను. చట్నీ అంటే ఇది ఇస్తారు. సో మా కజిన్ అయితే టేస్ట్ చూశాడు, చాలా బాగుందని అంటున్నారు. లెట్స్ టేస్ట్ వన్. తిన్న తర్వాత ఇక్కడే వాష్ చేసుకోవచ్చు మనము. సో సిట్టింగ్ ఏరియా ఇదంతా. సో చాలా బాగుంది టేస్ట్ అయితే. మసాలా దోశది కూడా, ప్లెయిన్ దోశ కూడా చాలా బాగుంది. సో మీరు ఇక్కడికి వస్తే తప్పకుండా వేస్ట్ చేయొచ్చు. అజామలా సీ వ్యూ కేఫ్ ఇక్కడే అనమాట. ఇక్కడ వచ్చి చూడండి, చాలా బాగుంది మొత్తము. అక్కడ నుంచి అయితే మేము టీ తీసుకుంటున్నాము. టీ కూడా తాగి తీసినాం, బాగానే ఉంది, మీరు తీసుకోవచ్చు. సో వచ్చినప్పుడు యాక్చువల్లీ బీచ్లో కూర్చొని మనము ఏమన్నా ఎంజాయ్ చేయొచ్చు. సో దానికోసం ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవి కొంచెం స్నాక్ లాగా మనం ఎంజాయ్ చేయొచ్చు, స్నాక్స్ టైప్లో. సో తీసుకోండి. 30, 40, లాస్ట్ 50 వరకు చేస్తుంది అనమాట. సో 30 రూపీస్కి తీసుకున్నా. సో ఇక్కడికి వస్తే మనం ఇట్లా కిందికి దిగంగానే ఉంటాయి స్నాక్స్. తీసుకోండి, ఏమన్నా బాగుంటుంది మనకి బీచ్లో కూర్చోడానికి తిండా. ఇక్కడ ఇది ఒక బైక్ లాంటిది కూడా ఉంది చూడండి, కారు. సో ట్రిప్ ఇస్తారంట. సో తీసుకోవచ్చు ఇదైనా కూడా మనము మొత్తం ఇక్కడ రైడింగ్ కోసము. సో ఈరోజు వెనస్డే, బుధవారము, 2025 5th ఫిబ్రవరి. గుర్రం రైడ్ అయినా మనం తీసుకోవచ్చు. ఇక్కడ కొన్ని అడ్వెంచర్స్ ఉంటాయి, అవన్నీ చూసుకోవాలి మనం ఎప్పుడు వచ్చినా కూడా. టైం ఇప్పుడైతే 12:25 అయిపోయింది. సో అక్కడ ఉన్నాడు కదా
శంకర్ భగవానుడి విగ్రహము. సో అక్కడ ఇదంతా ఏంటంటే బ్యాక్ వాటర్స్ లాగా ఉంది, చాలా బాగుంది అసలు. సో ఇక్కడ ఫోటో షూట్ చేసుకోవడానికి చాలా మంచి ప్లేస్. మేము కూడా కొన్ని క్లిక్స్ చేసుకున్నాం ఇక్కడ, చాలా బాగుంది. సో చూడండి, మొత్తం గోవా ఫీలింగ్ వస్తుంది, ఒక సదర్న్ ఫీలింగ్ మొత్తం వస్తుంది ఇటు సైడ్ ఫోటో దిగడానికి చాలా బాగుంది. మీరు కూడా వచ్చినప్పుడు ఇటు బ్యాక్ సైడ్ వస్తే చాలా బాగుంటుంది. ఇక్కడైతే చాలా బాగుంది చూడండి ఫోటో షూట్స్కి. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం అండ్ నా ఇంప్రూవ్మెంట్ గురించి కూడా మీరు ఏమైనా కామెంట్ చేసినా నాకు ప్రాబ్లం లేదు. ఇంప్రూవ్మెంట్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే మీరు మొత్తం కామెంట్ బాక్స్ నింపేయచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మన సేఫ్టీ గురించి ఆలోచించి ఇక్కడ సేఫ్గా లైఫ్ గార్డ్స్ కూడా ఉంటారు. సో వాళ్ళు అప్పటికప్పుడు రెస్క్యూ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఇక్కడ గాలి ఫుల్ ఉండడం వల్ల కైట్స్ కూడా ఎగరడం ఈజీ. సో ఇక్కడ ఇలాంటి సముద్రం ప్లేసెస్లో కైట్ అయితే బాగుంటుంది. రీల్స్ తీయొచ్చు, ఏమన్నా రీల్స్ తీయాలనుకుంటే కూడా చాలా మంది రీల్స్ కూడా తీస్తూ ఉంటారు. కాకులకి ఫుడ్ వేసినట్టున్నారు వీళ్ళు, ఏమైనా ప్యాకెట్స్లో తెచ్చి. సో కాకులన్నీ వచ్చి వాళ్ళాయి. అండ్ అక్కడ చూడండి, అది చాలా దూరం నుంచి వస్తుంది. సో ఫ్రైట్ది ఓడ సూపర్గా ఉంది చూడండి దగ్గర నుంచి. యాక్చువల్లీ అది ఎన్నో 100 కిలోమీటర్ నుంచి వస్తుంటేనే కనిపించింది. ఇప్పుడైతే మరీ దగ్గరలో ఉంది అసలు. అది పెద్ద మంచి ఉంటాయి ఈ ఓడాలు అయితే. అది వెళ్తుంది మెల్లగా అటు పోర్ట్ సైడ్. ఇక్కడ హర హర మహాదేవ్ శంభో శంకర గంగాధర విగ్రహం అది. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను తిట్టడానికన్నా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడ చల్లగాలి వస్తుంది, చాలా బాగుంది చూడండి. ఇక్కడ నుంచి సముద్రం వ్యూ కూడా ఎక్సలెంట్ అసలు. సో ఇక్కడ నుంచి స్పెషల్ ఏంటంటే ఈస్ట్ ఫేస్లో పెట్టాడు కదా, ఫేస్ ఈస్ట్ సైడ్లో ఫేస్ ఉంది. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నా నేను. ఈస్ట్ ఫేస్ అన్నమాట. పైన గంగమ్మ తల్లి, కిందేమో మన భోలా శంకరుడు. సో చూడండి ఈస్ట్ ఫేస్, మొత్తం ఫేస్ కనిపిస్తుంది కదా.